తాళపత్ర నిధి మీ దగ్గర ఉంది కదా, మీరు పురావస్తు శాఖలో పనిచేస్తారు కదా, మరి అవన్నీ మీరు సేకరించినవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవి కదా, మీరు ఏ విధంగా నేను సంపాదించాను అని చెప్పుకోవచ్చు ఇందులో? అంటే అది వాస్తవం మీరు అన్నది. ఇదేంటంటే ప్రజల సొమ్ము, ప్రభుత్వాల సొమ్ము. ప్రభుత్వాలు ప్రజలు ఒకటే నా దృష్టిలో. అయితే ఏంటంటే నేను వెలుగులోకి తీసుకొచ్చిన ఏంటంటే కొన్ని ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. కాకుండా మా తాతగారు రాసినవి కొన్ని ఉన్నాయి పూర్వకాలంలో, అవి మాత్రం ఇవ్వవు. ఎందుకంటే అది ఎవరు ఏమన్నా అనుకున్నా సరే అవి ఇవ్వడానికి ఉండదు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్నవి ఉన్నాయి. అయితే వీటిలో ఏంటంటే చరిత్రకు తెలియని కావ్యాలు ఉన్నాయి కాబట్టి అవి ముద్రణ అయిన తర్వాత ఎలాగో ప్రభుత్వాలు నేను వాటికి అందజేయాలనుకున్నాను. అయితే ఇప్పుడు మనం అందజేసామనుకోండి అవి బీరువాలలో ఉండిపోతాయి తప్ప ప్రజలకు అందవు. ప్రభుత్వాలు గొప్పవండి, ఎందుకంటే ప్రభుత్వాల్లో పనిచేశాను కాబట్టి వివిధ శాఖల్లో ప్రభుత్వం చాలా గొప్పవి. అందుకని ఎప్పటికైనా ప్రభుత్వాలకు అందజేయాలని ఇంతకుముందు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. వాటిని అయితే ముద్రణ అయిన తర్వాత వాటిని అందజేద్దామని నా యొక్క కోరికగా సమర్పిస్తూ ప్రపంచానికి తెలియని ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ 200 గ్రంథాలు సేకరించి పరిష్కరిస్తున్నాను. వాటిలో ఇప్పుడు 30 గ్రంథాలు వచ్చాయి. దీనికి ఏదైనా ప్రభుత్వ ఆదరణ ఉందా మీకు? యూనివర్సిటీ గానీ? అంటే ప్రభుత్వాలు ఇంతవరకు నాకు పాపం పోషించాయి, నేను కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పరస్పరం భవయంతగా అన్నట్టుగా ప్రభుత్వాలు కూడా నన్ను ఇచ్చాయి. మన తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా ఇచ్చారు. అయితే వాటిలలో ఇప్పటి వరకు 30 గ్రంథాలే వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఈ యొక్క వెలుగులోకి తీసుకురావడం కోసం అకాడమీలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ, అకాడమీలు కానీ వివిధ సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా వారి ప్రోద్బలం, వాళ్ళ యొక్క అభిమానంతో అవి వెలుగులోకి తేవాలని నా యొక్క కోరికగా నేను అనుకుంటున్నాను. ఇక అది ప్రజల సొమ్ము కాబట్టి, సంస్థల సొమ్ము కాబట్టి అవి వాళ్ళే తేవాలని వెలుగులోకి నా యొక్క కోరికగా నేను ప్రార్థిస్తున్నాను, అర్థిస్తున్నాను. ఇప్పుడు మా ముందున్న ఈ 3 గ్రంథాల గురించి చెప్తారా? తప్పకుండా అండి. దీంట్లో ఏంటంటే మనకి ఆయుర్వేదానికి సంబంధించిన గ్రంథం ఒకటి ఉంది, భైరవానంద ఋషీశ్వరులు రాసింది. అసలు భైరవానంద ఎవరు? భైరవానంద అంటే ఆయన ఋషీశ్వర సంప్రదాయంలో వైద్య విద్వాన్. పూర్వకాలం ఆయన సన్యాసం తీసుకోక ముందు పూర్వాశ్రమంలో ఆయన వైద్య విద్వాన్ అనేవాళ్ళు. చరకుడు వాళ్ళ యొక్క సంప్రదాయంలో వారు రాసినటువంటి దాంట్లో ఈయన అనుభవపూర్వకంగా రాశారనమాట. ఆయన 2000 గ్రంథాలు ఉన్నాయి, అంటే 2000 పేజీలు ఉన్నాయి. అయితే కమ్మ అంటారు. ఆ కమ్మలో 2000 ఉన్నాయి, రెండు వైపులా. ఇప్పుడు నేను 600 పేజీలు 2011లో వెలుగులోకి తీసుకురావడం జరిగింది. రహస్య ఆయుర్వేద శాస్త్రం అని. ఇంకా అవి 1500 పేజీల వరకు ఉన్నాయి. అవి కూడా వెలుగులోకి, ఎందుకంటే అవన్నీ అందరూ అర్థిస్తే వాళ్ళు అవన్నీ వెలుగులోకి తేవాలని నా యొక్క కోరిక. అయితే దాంట్లో మనకి ఈ యొక్క రోగాలకు సంబంధించినవి, ఎందుకంటే డయాసిస్ వీటికి సంబంధించినవి కూడా ఎన్నో ఉన్నాయి వాటిలలో. అవి ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడమే నా ధ్యేయంగా పెట్టుకొని ఇప్పటికీ ఆయుర్వేదంలో 4 గ్రంథాలు రాయడం జరిగింది. సో ఆ 4 గ్రంథాల గురించి చెప్తారా? అయితే రహస్య ఆయుర్వేద శాస్త్రంలో నిగూఢమైనటువంటి కంటి కుశల నుంచి ఏ అయితే ఫార్ములాస్ చాలా మంది, అంటే రెటీనా దెబ్బతిన్న ముందు స్టార్టింగ్ లో ఏది ప్రవేశంలో ముందు వాటికి కంటికి సంబంధించినటువంటి ఒక చికిత్సా విధానం స్పష్టంగా ఆయుర్వేదంలో చెప్పబడింది. అంటే మీరు అనొచ్చు చరకుడు, సుశ్రుతుడు, ముమ్ముటుడు, వాగ్భటుడు, ధన్వంతరి, ఈ యొక్క వీళ్ళు చెప్పినప్పటికీ ఈ యొక్క భైరవానంద ఋషీశ్వరుడు చెప్పిన దాంట్లో అనుభవపూర్వకంగా చెప్పారు ఆయన. అట్లా ఆ అనుభవపూర్వకంగా చెప్పిన వాటిలలో మనకి కంటికి సంబంధించినటువంటి యొక్క నిగూఢ రహస్యాలు చెప్పారు. అది మన యొక్క గుడ్లగూబ కంటి కొసల నుంచి జిగట కారుతుందంట. ఆ జిగటను మత్స్య కంటి, చేపలో ఉన్నటువంటి యొక్క ఎడమ కంటిలో ఉన్నటువంటి యొక్క గుజ్జు, ఆ 2 అది స్టార్టింగ్ లో అది ఉన్న వాళ్ళకి అవి చేయవలసినటువంటి ప్రధాన చికిత్స అని చెప్పబడి ఉన్నాయి. అంటే పూర్వకాలంలో అవి, అంటే ఇప్పుడు మారినాయి, రోజులు మారాయి. ఇప్పుడంతా ఇక కార్పొరేట్ సంస్థలకి వాటికి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈ యొక్క ప్రాచీన ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వాటిలలో నిగూఢ రహస్యాలను తెలిపే విలువైనటువంటి ఫార్ములాస్ ఉన్నాయండి. అది ఇప్పుడు నేను వెలుగులోకి తీసుకొస్తున్నాను.